కీర్తన గ్రంథము 144వ అధ్యాయము 4వ వచనము. మ్యాన్ ఈజ్ లైక్ అ బ్రీత్, హిస్ డేస్ ఆర్ లైక్ అ పాసింగ్ షాడో. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. ఇలాంటి అల్పమైనటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి మానవుల్ని మీరు ఎందుకయ్యా ఎంతగా ప్రేమిస్తున్నారు అని దేవుని యొద్ద ఈయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు అనమాట. దేవుని నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. మరి వాడిపోయే పువ్వు లాంటి జీవితం మనదంట, ఎండిపోయిన గడ్డి లాంటిదట మన జీవితం. అయితే దాటిపోయేటటువంటి నీడ లాంటిదంటే ఎక్కువ అల్పమైనది. ఈ కొద్ది జీవితానికి మానవులమైన మనము ఎంతగానో గర్వపడుతూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. మరి ప్రతిదినము అన్నం తినే వాళ్ళకంట అడుక్కునే వాళ్ళని చూస్తే అలసంట, వాడికన్నా నేను చాలా ఉన్నవాడిని అనుకుంటాడంట. మరి సైకిల్ దొక్కేవాడేమో నడిచిపోయేవాడిని చూసి గర్వపడతాడంట. బండి ఉన్నాడేమో సైకిల్ దొక్కేవాడిని చూసి గర్వపడతాడంట, వారికన్నా నేను చాలా గొప్ప అని. తర్వాత కార్లు ఉన్న వాళ్ళేమో బండ్ల మీద తిరిగే వాళ్ళని చూసి గర్వపడతారంట. మానవుని నైజమే గర్వం గర్వం గర్వం. ఏది ఉన్నా తట్టుకోలేము మనుషుల్ని. గర్వం అనేది మన హృదయాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నది ప్రియమైన వాళ్ళారా. అయితే దేవుడు ఈ రకమైనటువంటి ఎంత ఉన్నా సరే గర్వం అనేది మీలోనికి రానివ్వద్దు. అది నాకు ఇష్టమైనటువంటి లక్షణము కానే కాదు అని దేవుడు చెప్పుచున్నారు ప్రియమైన వాళ్ళారా. ఏది మనకు కలిగినా కానీ ఆ దేవుని కృప వల్ల కలిగిందే కానీ వేరే ఏ కారణమే లేదు. ఆయన ఎంతగానో ప్రేమిస్తే మనకి ఏ రకమైనటువంటి సంపద అయినా వస్తుంది. కాబట్టి మనం మనకున్న దాన్ని చూసి మన కష్టార్జితమో ఏదో అనుకొని గర్వపడకూడదు అని బైబిల్ గ్రంథంలో ఉన్నది.